తమిళ రాజకీయాల్లో మళ్లీ సినిమా స్క్రిప్ట్ లాంటి ట్విస్ట్. సిల్వర్ స్క్రీన్ పై హీరో విజయ్ ఇప్పుడు పొలిటికల్ స్టేజ్ పై కొత్త సీన్ కి సిద్ధం. డీఎంకేను ఎదుర్కొనేందుకు అన్నా డీఎంకేతో సమాలోచనలు వేగం పుంజుకుంటున్నాయి. విజయ్ తీసుకునే ఈ సంచలన నిర్ణయం మరో రాజకీయ మాస్టర్ స్ట్రోక్ అవుతుందా? తమిళ గడ్డ ఇప్పుడు ఒక్క ప్రశ్నతో కదిలిపోతుంది. విజయ్ పొలిటికల్స్ లో హీరో అవుతాడా? ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన విజయనగరం జిల్లాలో కొలువైన పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. 1,80,00,000 నిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులకు మన్సాస్ చైర్మన్, ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు శంకుస్థాపన చేశారు. సతీ సమేతంగా శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులను ఏడాదిలో పూర్తి చేస్తామని అశోక గజపతిరాజు అన్నారు. వచ్చే ఏడాది పండుగ నాటికి భక్తులకు ఇబ్బందులు తొలగిపోతాయని, వారు సంతోషించేలా పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. మనమందరూ గ్రహించాలి, మన అహంకి మనం ఎంత దూరంగా ఉండగలిగితే అంత దేవుడికి మనము మా భక్తిని చాటిన వచ్చిన వాళ్ళు అవుతాం. కనుక మనం మానవుడిగా మనం చేయవలసింది అహంకి దూరంగా దేవుడికి సేవ చేస్తూ, అయితే ఆ సేవలో మనం రకరకాల సేవలు చేయవచ్చు. దేవుడు ఆ రకరకాల సేవల్లో ఏది ఎవరికి నచ్చితే వారు దాని ప్రకారంగానే వెళ్తే బాగుంటుందని అభిప్రాయపడుతూ మనం అందరు కలిసి వెళ్దాం. పెద్దలు అనేవారు, మీ నమ్మకమున్న దీనికి ఆరాధించు, అవతల వాళ్ళది గౌరవించు. అది మనం మళ్ళీ ఆ సంస్కృతిని మళ్ళీ మన రాష్ట్రంలో, ఇది మన దేశ సంస్కృతి, అది మళ్ళీ మన రాష్ట్రంలో తీసుకొచ్చే ప్రయత్నం మనం అందరు చేస్తామని అనుకుంటా ఉన్నారు. మీరు కూడా ప్రెస్ వాళ్ళుగా కూడా మీరు ప్రయత్నం చేయండి అని, సాఫీగా శాంతియంగా అన్నీ జరుగుతూ ఉంటే మన ప్రజలకి ఓ మంచి అవకాశం, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ముందు వెళ్దాం. అయితే నాకు ఈ వయసులో